నోయిడాలో ఒక కీలకమైన చర్యలు తీసుకొచ్చుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చేస్తున్నది ఏంటంటే, పరిశ్రమలను విపరీతంగా ప్రోత్సహించడం ఒక ఎత్తు, మనకి కొన్ని టాక్టికల్ గేమ్స్ ప్లే చేయాలి. గుజరాత్‌లో ఏం చేస్తారు, మీరు గనక ఒక అప్లికేషన్ పెట్టుకోగానే నేరుగా మీకు ఓకే వచ్చేస్తుంది అక్కడికి. మిమ్మల్ని రమ్మంటారు. అక్కడికి వెళ్ళాక మీకు ఎక్కడెక్కడ ఆ పరిశ్రమ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ రా మెటీరియల్ వస్తుంది, ఇవన్నీ చూపెడతారు. అదొక ప్రాసెస్ లాగా నడుస్తుంది. అది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. నోయిడాలో అదే తరహా వాతావరణంతో పాటుగా విదేశాలకు సంబంధించినోళ్ళు ఓ 10 మంది కలిసి వస్తే మీకు ఇన్ని ఎకరాలు ఇస్తాను, ఎన్ని పరిశ్రమలు మీ దగ్గర నుంచి తెస్తారు, ఎంత పెట్టుబడి తెస్తారు అని అడుగుతున్నాడు. తద్వారా ఇప్పుడు నోయిడాలో 2 నగరాలు వెలిసినాయి. ఏమేంటయ్యా అంటే కొరియన్ సిటీ, జపనీస్ సిటీ. ఒక్కొక్కరికి 1000 ఎకరాలు ఇచ్చారు. జపాన్ కంపెనీలన్నీ అక్కడికి వచ్చి పెట్టుకుంటాయి, కొరియన్ కంపెనీలన్నీ అక్కడికి వచ్చి పెట్టుకుంటాయి. ఎందుకు పెట్టుకుంటాయి, వాళ్ళ దేశంలో నిపుణులైన పరివారికి ఎంత అవుతుందో ఆ అమౌంట్తో ఇక్కడ 10 మందిని పెట్టుకోవచ్చు. అందువలన మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో బాగా ఉపయోగించుకోవడం, ప్లస్ ఇక్కడ భూమి అతి తక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి తీసుకోవడం. ఇది వాళ్ళు చేస్తున్న ఎత్తు.